హాయ్ అండి, నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం నా ఛానల్లో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. మీరు చూసి నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లేవగానే టీ అయితే పెట్టేశానండి. ఇంకా పెట్టేసి ఒకవైపు అయితే బియ్యం కడిగి నానపెడుతున్నాను అనమాట. కొంచెం సేపు అయినా నానితే బియ్యము అన్నం అయితే చాలా బాగా ఉండిద్ది అనమాట. పొడి పొడిగా బాగా వస్తుంది. అందుకని టీ కాగేలోపు నేను బియ్యం కడిగేసి నానపెడతానమాట పక్కన. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. నేను మా వారైతే టీవీ చూస్తూ టీ అయితే తాగేస్తామండి. ఇంకా టీ తాగడం అయిపోయాక ఇంకా కర్రీ అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేను టమాటా కర్రీలో ఎగ్ కొట్టేస్తారు కదా, ఎగ్ టమాటా కర్రీ అదైతే చేస్తున్నాను. దానికోసం టమాటాలు, ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడే నేను డైలీ ఇంతే చేస్తానండి. మామూలుగా మనం టీ తాగేలోపు బియ్యం నానుతాయి. మనం టీ తాగేసి అయిపోయగానే ఒక పొయ్యి మీద కూర, ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసామనుకోండి, ఉడుకుతూ ఉంటాయి కదా. సో నేనైతే ఇంతే చేస్తాను. వీడియో కోసం ఇలా అయితే ఏం చేయట్లేదు. కాకపోతే నేను మీకు చూపిద్దాము నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని నేనైతే వీడియో తీసాను. ఫస్ట్ టైం అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. బాగుంది అనుకుంటే నేను ఇంకా వీడియో తీయడానికి ట్రై చేస్తాను అనమాట. నేను ఇట్లాగా వెజిటబుల్స్ కట్ చేసేది చాపింగ్ బోర్డ్ అయితే ఉండింది చెక్కది. కాకపోతే అది విరిగిపోవడం వల్ల ఈ విధంగా ఈ మధ్య ప్లేట్ల మీద కట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ప్లేట్ల మీద కట్ చేయకూడదు, మంచిది కాదని అనుకుంటారేమో. నేను అందుకే ముందుగానే చెప్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉంది, వెజిటబుల్ కట్ చేసేది ఉంది. కాకపోతే అదేంటంటే మన కర్రలుగా విడిపోయింది అనమాట. గమ్మంతా ఊడిపోయి కర్రలుగా విడిపోయింది. ఇంకా అందుకని ఈ విధంగా ప్లేట్లో కట్ చేయాల్సి వస్తుంది. నేను ఇక్కడ టమాటా కర్రీ చేస్తున్నాను అన్నాను కదా, కోడిగుడ్లు వేసి. సో దానికోసము ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. పొడుగ్గా కాకుండా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ నైఫ్ నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నానండి. నాకు చాలా ఇష్టము. ఆ నైఫ్తో కట్ చేస్తుంటే నాకు అసలు చాలా బాగా అనిపించింది. నాకు అదొక హ్యాపీ అనమాట. మనకి టీవీలో చూపిస్తుంటారు కదా, అలా అనిపించింది అనమాట ఆ చాక్తో కట్ చేస్తుంటే. నాకు చాలా బాగా ఇష్టం ఆ చాక్ అంటే. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను లేండి, తీయగా ఉండిద్దని కూర. ఇంకా టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. ఈ కర్రీ చాలామంది అంటారు నీచు వాసన వస్తుంది, బాగోదు అనుకుంటారు. కానీ చేసే తీరులో చేస్తే కర్రీ అయితే చాలా బాగుండిద్ది. నీచు వాసన కూడా రాదండి. మీరు చూస్తారు కదా కర్రీ, అసలుకి ఎక్కువ మసాలాలు కానీ ఏం ఉండదన్నమాట. నేను ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ కర్రీ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ కోసం అనమాట చెప్తున్నాను. ఇంకా టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏంటోనండి, నాటు టమాటాలన్నీ ఇళ్ళమ్మట వస్తుంటే తీసుకుంటే అవి తోలుగా ఉంటాయని ఈ టమాటాలు వాడుతున్నాను నేను. ఇవైతే బాగా గుజ్జుగా అయిపోతున్నాయి. సో అందుకని నేను ఇక్కడ ఈ బెంగళూరు టమాటాలు ఇవే వాడుతున్నాను అనమాట. ఇవి బాగుంటున్నాయి, త్వరగా ఉడుకుతున్నాయని చెప్పేసి ఇంక ఇవే వాడుతున్నాను. ఈ చాకుతో లేట్ అవుతుంది. అది కాక పదును పోయిందండి చాకు. మామూలుగా బయట సానబట్టిస్తే ఎలా ఉండిద్దో ఏమోనని నేనే ఇంట్లోనే ఏదో విధంగా సానబడుతున్నాను. దానివల్ల అవ్వట్లేదని ఇంకా చూసారా నా బుజ్జి చాకు అనమాట. ఇది ఇంత అసలుకి ఎంత ఈజీగా అయిపోద్ది, చేతిలో పెట్టేసే కట్ చేసుకోవచ్చు అనమాట టమాటాలు. నా భలే ఉండిద్ది ఈ చాకు. అసలు కనిపించదు అనమాట. ఎక్కడ పెడతామో గరిటెల మధ్యలో ఏదో దాక్కుండిపోయింది అనమాట. అసలు కనిపించదు ఈ బుడ్డి చాకు. ఇంకా ఈ చాకుతో చూసారా ఎంత ఈజీగా కట్ చేస్తున్నాను. ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇక్కడ నేను 2 కోడిగుడ్లే తీసుకుంటున్నాను. ఎక్కువ వేసామనుకో తీయగా ఉండిద్ది. సో 2 కోడిగుడ్లు తీసుకొని చేస్తున్నాను అనమాట కర్రీ. ఇప్పుడు కర్రీ ఎలా చేస్తాననేది చూద్దురు. ఇంక ముందుగా గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది, ఎక్కువ వద్దు. ఉదయాన్నే కదా, భయపడొద్దు నా ఫేస్ చూసి. ఆ రోజు అది కాక బాగా చలిగా ఉండేసరికి స్వెటర్ వేసుకున్నాను. స్వెటర్ వేసుకొని ఇంకా మార్నింగే కదా, ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను.
ఆవాలు, జీలకర్ర, ఇంకా తాలింపు దినుసులు వేసేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఏంటి అదే ఎడం చేత్తో వేస్తుంది అనుకోవద్దు, ఫ్రంట్ కెమెరా కదా, మీకు ఎడం చేయిలాగే కనిపిస్తుంది, కుడి చేయిలా కనిపించదు. మనం కెమెరా ఫ్రంట్ తీసి అంటే ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటే ఎడం చేయి కుడి చేయిలా, కుడి చేయి ఎడం చేయిలా అలా కనిపిస్తుంది అనమాట. నేను చేస్తుంది రైట్ హ్యాండ్తోనే. ఇంకా ఆనియన్స్ కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది నాకు మా వారికి, ఇద్దరం ఉదయాన్నే మాట్లాడుకుంటూ ఉన్నాం టీవీలో ఏదో చూస్తూ. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు అందులోకి కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు వేసేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నానండి ఇక్కడ. మీరు ఈ వీడియో చూసి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఎలా ఏంటి అనేది నాకు తెలీదు. సో ఇంకేమన్నా మార్చుకోవాలి, ఎలా తీయాలనేది చెప్పండి. ఉల్లిపాయలు కొంచెం వేగడం కోసం అందులోకి కొంచెం కల్లుప్పు వేసాను. ఉప్పు వేసి ఫ్రై చేస్తే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి. మీకు చూపిస్తానండి కర్రీ ఎలా అని. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా, ఇందులోకి టమాటాలు వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవి ఏమీ యాడ్ చేయము. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకపోయినా కానీ కర్రీ అనేది చాలా బాగుండిద్ది టేస్ట్గా. ఒకవైపు కర్రీ అయితే చేస్తున్నాను, మరోవైపు అయితే బియ్యం పెట్టేశాను, అన్నం కూడా ఉడుకుతుంది. ఇంకా టమాటాలు మగ్గాక ఇందులోకి కోడిగుడ్లు కొట్టేసుకోవాలండి. కోడిగుడ్లు కొట్టేసి ఈ విధంగా కలుపుకోవాలి, ఎందుకంటే గుడ్డంతా టమాటా గుజ్జులో కలిసిపోవాలన్నమాట. సో కోడిగుడ్లు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఇంకా కారము, పసుపు అవన్నీ వేసుకోవాలి. కోడిగుడ్లు కొట్టేసి మొత్తం కలిపాక ఇందులోకి కారము అలాగే ధనియాల పొడి వేసేసి దించేసుకోవడమేనండి. ఉప్పు పసుపు ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దగ్గరికి వచ్చాక ఆపేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నం కూర రెడీ అయింది. ఇప్పుడైతే మా వారికి బాక్స్లో పెట్టడానికైతే అన్నము కర్రీ ఇట్లాగా ఈ విధంగా కలిపి ఆరపెట్టేస్తున్నాను. మధ్యాహ్నానికి బాగుండిద్ది అనమాట. వేడివేడిగా పెట్టామనుకోండి ఆవిరి నిలబడి అన్నం అనేది చప్పగా అయిపోతుంది. సో మనము అన్నము చల్లారాకు మాత్రమే పెట్టుకోవాలి. నేనైతే అంతే చేస్తాను. ఇక్కడ మా వారికి బాక్స్లో అయితే పెడుతున్నాను. ఇంకా మా వారికి బాక్స్ పెట్టేసి అయిపోయిందనమాట. చూసారా మా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్యాక్ చేసేసాను, కవర్లో పెట్టేసి పెట్టేయడమే. వాటర్ బాటిల్ అలాగే బాక్స్ మధ్యాహ్నానికి. ఇంకా మా వారు అన్నం తినేసి ఇంకా కిందకి వెళ్ళామన్నమాట. మేముండే దగ్గర ఇలా ఉండిద్ది అనమాట బయట. ఇది నంబర్ గడ్డి, ఇలా ఉండిద్ది మేముండే ప్లేస్. చూసారా, మేము కార్ దగ్గరికి అయితే వచ్చాము. మా వారిని పంపించడానికి వచ్చాను. మా వారిని పంపించేసి ఇంకా నేను పైకి వచ్చేసానండి. పైకి వచ్చేసి బట్టలు నానబెడుతున్నాను అనమాట. నేను బ్రష్ చేసి తినేలోపు బట్టలు అయితే నానతాయని చెప్పేసి నేను బట్టలు నానబెడుతున్నాను. చిన్నప్పుడు అయితే ఇలా నురగగా అనిపిస్తే ఉఫ్ అని ఊదుకుంటూ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అనమాట. నేను నానబెట్టే ప్రతిసారి అంతే, అలాగే చేస్తూ ఉంటాను. ఇంకా బట్టలు అయితే నానబెట్టేస్తున్నానండి, ఎందుకంటే మనం తినేసి వెళ్ళేలోపు నానతాయి కదా కొంచెం సేపు, అందుకని నానబెట్టేశాను. ఇంకా బ్రష్ చేసేసి నేను కూడా అన్నమే తింటున్నాను. ఆ రోజు ఏంటంటే టిఫిన్ ఏం చేయలేదు. ఎప్పుడు అన్నం అనే కాదు, ఒక్కోరోజు ఒక్కోలా అనమాట. చపాతీ ఉంటుంది, దోశ పిండి అట్లాగా టిఫిన్ ఉంటుంది. ఒక్కరోజు అన్నం తింటాను. రోజు టిఫిన్లు అని కూడా కాదు, ఏ రోజు ఏది ఉంటే అది తినేస్తాను అనమాట. నైట్ అన్నం ఉన్నా కానీ తింటాను. ఇంకా అన్నం తినేసి బట్టలు అయితే ఉతికేసాను. ఇంకా బట్టలు ఉతికేసి పైన అయితే ఆరేసి వచ్చానండి. ఇంకా ఆరేసి వచ్చాక ఇల్లు అయితే చిమ్ముతున్నాను అనమాట. ఇంకా ఇల్లు మొత్తము చిమ్మేస్తున్నాను. ఇంక ఇది కూడా తీయాలా వీడియో అంటే, ఇంక రొటీన్ లైఫ్ అంటే ఇంక చూపించాలి కదా, ఇంకా అందుకని ఇంకా చేస్తున్నాను అనమాట. ఇల్లంతా చిమ్మేసి ఇంకా రోజైతే ఇల్లు అయితే తుడిచాను. అంటే డైలీ ఏం తుడను, డే బై డే ఎట్లా తుడుస్తానమాట. ఏదో వీడియో కోసం తుడుస్తుంది ఇల్లు అని అనుకుంటారు, అలా ఏం లేదు. నేను రోజు మార్చి రోజు అట్లా తుడుస్తూ ఉంటానన్నమాట ఇల్లు. లేదు నాకు బాగా దుమ్ముగా అలా అనిపిస్తే నేను డైలీ అయినా తుడుచుకుంటాను, ఇంకా అది నా ఇష్టం. లేదు అలాగే తుడవాలి అలాగే చేయాలంటే అలా ఏమి ఉండదు. నాకు నచ్చినప్పుడు తుడుస్తాను, డే బై డే తుడుస్తాను కంపల్సరీ. ఇంకా నేను మా వారే ఉంటాం కాబట్టి అంత మురికేం అనిపించదు. నేను కొంచెం నాకు అలా అనిపించినా కానీ కంపల్సరీ తుడుస్తాను. ఇంకా ఆ రోజు ఇల్లు అయితే తుడిచేసాను. ఇల్లు తుడిచి అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే అంట్లు కడగడం అయితే స్టార్ట్ చేశాను. అదేంటి ఇల్లు తుడిచాక అంట్లు కడుగుతున్నారు మీరు అని అనుకుంటారు. ఎందుకంటే నేను ఇల్లు తుడిచే టయానికి 11-12 లోపే తుడుస్తానండి. 12 అట్లా టయాన నడిజామున తుడవను, అంటే మధ్యాహ్నం టైంలో తుడవను.
తొడవకూడదు అంటారు. అందువల్ల నేను ముందుగానే ఫస్ట్ ఇల్లు తుడిచేసుకుంటాను. కింద ఏం పడవండి వాటరు, నేను నిదానంగానే కడుక్కుంటాను అనమాట అంట్లు అనేవి. సో ఫస్ట్ అందుకే ఇల్లు తుడిచేసి నేను ఇక్కడ అంట్లయితే కడుగుతున్నాను. నేను ఈ వీడియో కనుక పెట్టానంటే మీరు సాంగ్స్ వింటూ ఉంటారు, ఎందుకంటే నేను పాటలు పాడుకుంటూ పని చేస్తాను. ఒక్కోసారి లేదంటే స్టోరీస్ పెట్టుకొని ఫోన్లో చూస్తూ పని చేసుకుంటూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి ఫస్ట్ నుంచే నాకు అలవాటే, పెళ్ళి అయ్యాకనే కాదు, పెళ్ళికి ముందు కూడా అంతే సాంగ్స్ పెట్టుకొని పని చేస్తూ ఉండేదాన్ని. ఈ అలవాటు నాకేనా, మీలో ఎంతమందికి ఉందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే సాంగ్స్ పెట్టుకొని వింటూ పని చేస్తూ ఉంటాను. ఏదైనా ఇంకా మామూలుగా ఇల్లు చిమ్మేటప్పుడు కానీ ఇల్లు తుడిచేటప్పుడు కానీ కంపల్సరీ అనమాట సాంగ్స్ పెట్టుకొని వింటూ పని చేస్తాను. నాకు అదొక అలవాటు అంతేనండి. కొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అంట్లయితే కడిగేస్తున్నాను. ఇక్కడ ఈ సింక్ ఉంది కదా, ఈ సింక్ దగ్గరే పక్కనే స్టవ్ ఉంటుందన్నమాట. ఈ సింక్ పక్కనే స్టవ్, ఇంకా పెట్టుకోవడానికి స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. ఇంకా టబ్లోనే వేసుకుంటాను అంట్లు. టబ్లో వేసామంటే ఏంటంటే వాటర్ అనేవి కింద పడకుండా ఇంకా టబ్లోనే ఉంటాయి. నేను ఇంకైతే ఇవి టబ్లో అయితే పెట్టుకుంటాను. స్టాండ్ అనేది ఏం లేదు, టబ్లోనే వేసేస్తాను కడిగేసి. ప్రతిదీ చూపించాలా అంటే నేను చేసే పని చూపిస్తున్నాను, లేదా వీడియో కోసం అనేం కాదు, నేను చేసిన పని మీకు చూపిస్తున్నాను అంతే. అబ్బో ఈ వీడియో తీసేటప్పుడు నాకు అసలు ఎంత కష్టం అనిపించిందో నాకైతే ఈ వీడియో తీయడం. మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఎలా తీస్తారో ఏమో, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నా వీడియో నేనే తీసుకోవడానికి చాలా కష్టం అనిపించింది. ఏంటమ్మా నైటీలో వేసుకొని ఎట్లాగా అంటారేమో. ఇప్పుడు కాదండి, మనం ఎలా ఉంటామో అలా చూపిస్తాం, కానీ డ్రెస్సులు వేసుకొని అట్లా ఏం ఉండదు కదా. ఎవరి కంఫర్ట్ వాళ్ళదనమాట. ఎప్పుడు నైటీలు అది ఇది అంటారు, ఎవరి కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యం కదా. ఇప్పుడు చీరలు కట్టుకొని పట్టు చీరలు కట్టుకొని అట్లా ఏం చెయ్యం కదా పనులు. సో కొంచెం అర్థం చేసుకోండి. ఇలా అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా పని అంతా చేసుకున్న తర్వాత ఎలాగో ఫ్రెష్ అయిపోతాం కాబట్టి నో ప్రాబ్లం, పని అంతా చేసేసుకుంటే సరిపోతుంది కదా. ఏమన్నా మురికి నీళ్ళు పడ్డా కానీ నైటీ అయితే ఇంకా డైలీ వాష్ చేస్తాం కాబట్టి, పట్టు చీరలు అవి కొత్త చీరలు అవన్నీ డైలీ ఉండవు కదా. కొంతమంది కట్టుకునే వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళని అనట్లేదు, నేను నార్మల్గా నా గురించి చెప్తున్నాను. ఏంటి అది ఇది అని అంటారేమో, నేను ముందుగానే చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే అంట్లయితే తోమేస్తున్నాను. అంట్లు తోమడం అయితే అయిపోయిందండి. ఇంకా కడిగి అన్ని టబ్‌కేసి పెట్టాను. ఇంకా అయిపోయాక సింక్ అంతా శుభ్రంగా కడిగేసి, అలాగే కిచెన్‌ది స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ బండ అంతా తుడిచేసుకున్నాను. నేను వీడియో కోసం అయితే చూపించనండి, నేను ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటానన్నమాట. వీడియో కోసమే చూపిస్తున్నానని ఏం లేదు, ఇంకా ఇట్లాగే అనమాట. ఇంక మొత్తం ఇంకా ఈ పని అంతా చేసుకొని ఫ్రెష్ అయిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. అంటే ఫోన్ చూస్తుంటాను, ఏమైనా వీడియోస్ ఉంటే అవి చూసుకుంటాను. అంతే నా డైలీ ఇంకా మధ్యాహ్నం అయితే ఆరిన బట్టలు తీసుకొచ్చి మడతలేసి ఇవన్నీ ఉంటుంది, ఈవినింగ్ వంట అది. కానీ అన్నీ ఏం చూపించట్లేదు. ఇదే నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.